సుస్మిత వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం. కుటుంబ బాంధవ్యంతో ఒకరి అభిప్రాయాలపై మరొకరిని వివరణ కోరటం సముచితం కాదు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తన బాధ్యురాలను చేయటం తగదు అన్నారు కొండా సురేఖ. సుస్మిత వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కొండా సురేఖ. కుటుంబ బాంధవ్యంతో ఒకరి అభిప్రాయాలపై మరొకరిని వివరణ కోరటం సముచితం కాదు అన్నారు ఆమె. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలని చేయటం తగదు అన్నారు కొండా సురేఖ. పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారు మరోసారి అని రేవంత్ రెడ్డి ప్రకటించిన ఓ 24 గంటల వ్యత్యాసంలోనే సుస్మిత ఈ వ్యాఖ్యలు చేశారు. పరకాల అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ ఆమె పోస్ట్ చేయటం కలకలం రేపింది. అలాగే నిన్న ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అసలీ కాంగ్రెస్ కాదు అంటూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైనే కొండా సురేఖను వివరణ కోరగా మీడియాకి ఆమె సమాధానం చెప్పడం జరిగింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, ఆమె వ్యాఖ్యలపైన తనను వివరణ కోరటం సమంజసం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తున్నాం. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, ఎలా చూడాలి కొండా సురేఖ వ్యాఖ్యల్ని? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల బాధ్యురాలను చేస్తూ మంత్రి కొండా సురేఖకు నిన్న క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే 3 రోజులలో వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీకి లేఖ ద్వారా తన వివరణ ఇచ్చారు. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటే కూడా ఈ లేఖను పేర్కొనడం జరిగింది. పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఒకరు చేసిన ఆరోపణలకు మరొక వ్యక్తిని బాధ్యతలు చేయండి సరైంది కాదు. నేను పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యతలో ఉన్నాను. తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా మల్లు రవికి తిరిగి లేఖను పంపారు. తను పార్టీ నియమావళిని, పార్టీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించినట్టు కూడా ఈ లేఖలో ప్రధానంగా కూడా ప్రస్తావించడం జరిగింది. దీంతో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందని చూడాలి. ఎందుకంటే నిన్న ఆరోపణలు చేసిన కొండా సుస్మిత పార్టీలో ఏ రకమైన పదవులో కానీ పాత్రలో కానీ లేని నేపథ్యంలో ఆమె మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ప్రస్తుతం ఆమె పరకాల నాదే అంటూ కూడా బహిరంగంగా చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటుంది పార్టీ హైకమాండ్ అనేది కూడా చూడాలి. అయితే కొండా సురేఖ ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందుతుందా, లేదంటే తిరిగి మళ్ళీ లేఖ రాసి దీనిపైన పూర్తిస్థాయి నివేదిక కోరుతుందా, లేదంటే ఫిజికల్గా అటెండ్ కమ్మని అడుగుతుందా అనేది కూడా చూడాలి. ఈ అంశంపైన అయితే తీవ్రంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న మల్లు రవి ఈ నెల 22వ తేదీన తిరిగి హైదరాబాద్ రాబోతున్నాడు. అప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణ మాత్రం ఎక్కడ కూడా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల విచారం కానీ, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టుగా కానీ, ఆ వ్యాఖ్యలకు సపోర్ట్ చేసినట్టు కానీ ఏ విషయాన్ని కూడా పర్టికులర్గా ప్రస్తావించలేదు. కేవలం సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు, తల్లిగా కూతురు చేసిన వ్యాఖ్యల్ని తల్లికి ఆపాదించడం సరైనది కాదు, ఇది పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధం అనే అంశాన్ని మాత్రమే ఆమె ప్రస్తావిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ వివాదం మరింత చెలరేగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సురేఖ మద్దతు తెలిపినా లేకుంటే వ్యతిరేకించినా అది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మద్దతు తెలిపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో డూ ఆర్ డై తేల్చుకోవాల్సిన పరిస్థితి మంత్రికి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే తన కూతురు రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా ఈ విధానాన్ని, వ్యూహాన్ని కొండా సురేఖ అవలంబిస్తున్నట్టు కనబడుతూ ఉంది. తనకు సంబంధం లేదని చెప్పడం ద్వారా ఈ విషయం నుంచి తనను సైడ్ ట్రాక్ చేసేందుకు ఒక అభిప్రాయంగా, ఒక వ్యూహంగా మాత్రమే చెప్పుకోవచ్చు అనేది కూడా చూడాలి. అయితే పార్టీ హైకమాండ్ ఈ యొక్క వివరణకు సంతృప్తి చెందుతుందా లేదనేదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే తనకు సంబంధం లేదని చెప్తా ఉంది. మరోవైపు కొండా సుస్మిత పటేల్ మాత్రం తన తల్లిదండ్రులకు అన్యాయం చేశారు, తన తండ్రికి ఎమ్మెల్సీ ఇస్తానే హామీ ఇచ్చి మర్చిపోయారు. ముఖ్యంగా తమ అడ్డా పరకాలలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను తిరిగి మళ్ళీ పోటీ చేస్తామని సీఎం ఎలా ప్రకటిస్తారంటూ కూడా నేరుగా ప్రశ్నించిన నేపథ్యంలో సుస్మిత చాలా సందర్భాల్లో కూడా నిన్న మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రులు మంత్రి కొండా సురేఖను అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కోట్ చేస్తూ ప్రస్తావించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను కొండా సురేఖకు సంబంధించి లింక్ విషయంలో ఏ విధంగా పార్టీ గైడ్లైన్ చేస్తుంది, ఖచ్చితంగా సుస్మిత వ్యాఖ్యలకు వివరణ కొండా సురేఖ ఇవ్వాలని ఏమైనా చెప్పడానికి ఏమైనా రూల్స్ అండ్ ఏమైనా ఉన్నాయనేది కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మల్లు రవి ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే దీనిపైన ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణ పైన మరోసారి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అసలు నిన్న సుస్మిత ఏమన్నారో ఒకసారి చూద్దాం.
నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతతో ఉండాలి. సో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరటం జరిగింది. ఈ వివరణకి మంత్రి కొండా సురేఖ ఒక లేఖను పంపారు. ఆ లేఖలో ఆమె ఏమన్నారో చదివే ప్రయత్నం చేద్దాం. నా జన్మదిన దినోత్సవం ఆగస్టు 19 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా నా స్వస్థలమైన గీసుకొండలో తనకున్న ప్రత్యేక అనుబంధంతో అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుస్మిత పటేల్ పాల్గొంది. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలి అనటం, వివరణ కోరటం తగదు. దీనికి నన్ను బాధ్యురాలను చేయటం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. కాబట్టి పై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. ఇది మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ లేఖ. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి ఈమె ఈ లేఖను విడుదల చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్. శ్రీధర్, చెప్పండి. ఒక వివరణ లేఖని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అయితే తన కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు, ఈ వ్యాఖ్యలకి తనను వివరణ అడగటం సమంజసం కాదు అని కొండా సురేఖ ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అనేసి అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో కలకలం సృష్టించిన ఏదైతే సుస్మితా పటేల్ వ్యాఖ్యల విషయంలో ఏదైతే మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ మాత్రం చాలా సింపుల్ గా ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబం నేపథ్యంలో తనకు, తన అభిప్రాయాలకు, తన కూతురు అభిప్రాయాలకు ఎటువంటి సంబంధం లేదంటూ, తాను వ్యక్తిగత అభిప్రాయం అంటూ తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఇచ్చిన వివరణ మాత్రం, అంటే వాస్తవానికి ఆ వివరణ ఇచ్చినా కూడా ఎవరైతే సుస్మితా పటేల్, ఏదైతే కొండా సురేఖ గాని, కొండ దంపతుల ఆశీర్వాదం లేకుండా ఇంత స్థాయిలో మాట్లాడుతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు చాలా అవిస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రి గారు, అంటే ఈ ఒక్క విషయంలో కాదు, 2.5 ఏళ్లుగా కూడా ఏదైతే కొండ దంపతులు కొన్ని విషయాల్లో చాలాసార్లు కూడా ఇక్కడ స్థానికంగా ఏకంగా జూబ్లీస్ విషయంలో, తన ఏదైతే ఓఎస్డీ విషయంలో కానీ, అదేవిధంగా అనంతరం కడియం విషయంలో రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అదేవిధంగా వరంగల్ రాజేందర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ప్రతిసారి ఈ విషయం మీద క్రమశిక్షణకు జవాబు చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా డైరెక్ట్ సీఎం అటాక్. అసలు వాస్తవానికి ఏంటంటే రేవూరు ప్రకాష్ రెడ్డి సభలో ఏదైతే అక్కడ జనాన్ని ఒక ఊపు తీసుకొచ్చేందుకు సీఎం చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్న కొండ దంపతులు కానీ వీళ్ళు కానీ, ఈ కొండ సుస్మిత ఏదైతే బర్త్డే సందర్భంగా చాలా సంచలనమైన వ్యాఖ్యలు జరిగింది. ఆ సంచలనమైన వాక్యం వెనుక ధైర్యం ఎవరు అనేది కూడా అంటే కొండ దంపతులు అనుకునే కారణం కార్యకర్తలు అనుకుంటారు. కానీ కొండ సురేఖ ఇచ్చిన వివరణ పట్ల మాత్రం అంటే ఎటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి స్పందిస్తుంది, అదేవిధంగా జిల్లా నాయకత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా ఎంపీలు కూడా ఎలా స్పందిస్తారని తెలియదు. కానీ చాలా సింపుల్ గా తన కూతురు రాజకీయంగా తన వ్యక్తిగత అభిప్రాయం, తన తండ్రికి జరిగిన అన్యాయం కావచ్చు కానీ వేరే విధంగానే మాట్లాడి ఉంటుంది తప్ప తనకు సంబంధం లేదంటూ ఏదైతే లేఖను ఏదైతే ఉపసంహరించుకోవాలని చెప్పడం మాత్రం కాంగ్రెస్ వర్గాలు చూస్తే కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్సీ, ఏదైతే ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ దంపతులు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి విషయంపై చాలా ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా దారుణం. ఇటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేయాలని కొద్దిసేపటి క్రితం మీడియా ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, చాలా సింపుల్ గా ఇచ్చిన వివరణ చాలా పాజిటివ్ గా తీసుకుంటుందా, నెగిటివ్ గా తీసుకుంటుందా, ఇంకేమన్నా వివరణ కోరుతా అనేది మాత్రం ఎదురు చూడాల్సిందే. అనుసరి
అయితే శ్రీధర్, కొంతకాలంగా ఒక గ్యాప్ అయితే కనిపిస్తోంది వరంగల్ రాజకీయాలకు సంబంధించి. అధికారిక కార్యక్రమాల్లో కూడా మంత్రి గైర్హాజరు అవటాన్ని కూడా గమనించాం. ఈ నేపథ్యంలోనే సుస్మిత వ్యాఖ్యలు ఈ మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వివరణ అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి సంతృప్తినిచ్చే విషయమేనా, లేదంటే ఇంకో నోటీస్ ఏమైనా ఇవ్వడానికి ఉంటుందా? తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అనుశ్రీ, ఆ లేఖను చూస్తుంటే మాత్రం అధిష్టానం ఏదైతే ఎంత సీరియస్ గా దానికి జవాబు చెప్పాలని చెప్పిందో అంతకంటే చాలా సింపుల్ గా నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మీరు ఇటువంటి వివరణ అడగడమే తప్పు అని ఏదైతే జవాబు ఇచ్చిందో దాని పట్ల అధిష్టానం ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూస్తూ ఉంటాం. మొదటికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉన్నాయని ఒక నానుడి మాట కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళే గొంతులు దొరుకుంటారు తప్ప వీళ్ళకు రాజకీయాల్లో ఎటువంటి వీళ్ళకి ఇంకో శత్రువు అవసరం లేదనుకుంటారు. ఇప్పుడు ఇదంతా కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కానీ ఇద్దరు ముగ్గురు ఎపిసోడ్ కానీ మిగతా ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లాగా మాట్లాడుతున్నాయి. అయితే అంత సింపుల్ గా జవాబు ఇస్తుందని మాత్రం ఏదైతే క్రమశిక్షణ సంఘం కానీ అధిష్టానం కానీ ఊహించి ఉండదు. ఎందుకంటే వెరీ సింపుల్ గా ఆమె మాట్లాడిన తీరు చూస్తే నిన్న మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. ఏకంగా సీఎం తో పాటు సీఎం కుటుంబాన్ని కూడా ఎక్స్పరేషన్, ఒకవేళ మళ్ళీ నన్ను గెలికినట్టు ఏది ఉంటే నా మీద ఎవరైనా కౌంటర్ ఇచ్చినా మళ్ళీ మొత్తం సీఎం రేవంత్ తో సహా అతను అవినీతిని బయట పెడతా అని చెప్పిన నేపథ్యంలో చాలా సింపుల్ గా సమాధానం ఇవ్వడంపై అధిష్టానం కానీ క్రమశిక్షణ సంఘం ఎటువంటి జవాబు ఇస్తూ ఎదురు చూడాల్సిందే. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.